ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్న ముఠా కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణిలో క్లరికల్ సహా ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా మోసాలకు దాసు హరికిషన్ గ్యాంగ్ తెరలేపిందని పోలీసులు తెలిపారు. 2018 నుంచి ఒక ముఠాగా ఏర్పడి 13 మంది చీటింగ్ కార్యక్రమాలకు కొనసాగిస్తున్నారని వివరించారు. పలు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 60 మందిని మోసగించిన కేసులో వివిధ పోలీస్ స్టేషన్లో వారిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొత్తగూడెం పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి దాసు హరికిషన్తో పాటు కొత్తగూడెంకు చెందిన గుండా వినోద్ కుమార్, ఉపేంద్ర నాయుడు, హారికతో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. నిందితుల నుంచి 1.47 కోట్ల రూపాయల నగదు, 4 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సంవత్సరం మే నెలలో మనకు ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లోతుగా దర్యాప్తు చేయడం వలన మనకు బాధితులు ఇంకొంతమంది కూడా మనకు కొత్తగూడెం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో మెయిన్ చీటింగ్ ఉద్యోగాల పేరిట సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా ఏసీటీఓ జాబ్స్, అదేవిధంగా కొందరు అధికారులకు ట్రాన్స్ఫర్స్ కూడా చేపిస్తామని ఒక గ్యాంగ్. దానిలో ప్రధాన సూత్రధారుడు దాసు హరికిషన్ ఇతను R&B అనే పేరు చెప్పుకొని ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని ఇక్కడ ఉన్న గుండా వినోద్ కుమార్ A2 అతను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్, అతని తోటి పరిచయమై మన కొత్తగూడెం జిల్లాకు 2018 నుంచి ఉద్యోగాల కోసం చూసే ఆస్పిరెంట్స్ తో ఒక వల వేసి వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. సో మేము ఇన్వెస్టిగేషన్ ఇండెప్త్ చేయడం వలన బాధితులు కూడా ముందుకు వచ్చి మనకు దగ్గర ఒక 60 మెంబర్స్ బాధితులు మన దగ్గరికి వచ్చారు. సో దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్